హలో! హాయ్ అండి అందరికీ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నగరాలు, పట్టణాల్లో వసూలు చేసే చెత్త పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. వివరాల్లోకెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చెత్త పన్ను వసూళ్లు నవంబర్ 2021లో ప్రారంభమయ్యాయి. దీనిని రద్దు చేస్తామని కూటమి నాయకులు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ మేరకు తీసుకువచ్చిన మున్సిపల్ చట్ట సవరణ అసెంబ్లీ ఆమోదించింది మరియు గవర్నర్ ఆమోదంతో ఇటీవల గెజిట్ విడుదలైంది. ఈ క్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. చెత్త పన్ను వసూళ్లకు అవకాశం కల్పిస్తూ ఏపీ మున్సిపల్ చట్టము 1965లోని సెక్షన్ 170B మరియు మున్సిపల్ కార్పొరేషన్ చట్టము 1955లోని సెక్షన్ 491లను తొలగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇకపై రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2024 డిసెంబర్ 31 నుంచి చెత్త పన్ను రద్దు అమల్లోకి వచ్చినట్లుగా మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నగరాలు, పట్టణాల్లో వసూలు చేస్తున్న చెత్త పన్ను నుంచి విముక్తి కల్పించింది. 2024 డిసెంబర్లో చెత్త పన్ను వసూళ్లను నిలిపివేస్తూ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన మున్సిపల్ చట్ట సవరణ అసెంబ్లీ ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ఏడాది గాంధీ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా చెత్త పన్ను వసూలు చేయొద్దని ఆదేశించిన సంగతి తెలిసింది. ఈ మేరకు అధికారులు చెత్త పన్ను రద్దుకు సంబంధించి కసరత్తును పూర్తి చేసి అసెంబ్లీ ముందుకు బిల్లును తీసుకొచ్చి ఆమోదించారు. అనంతరం గవర్నర్ దగ్గర గ్రీన్ సిగ్నల్ రావడంతో తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఎవరూ చెత్త పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ సమాచారం గనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్.